ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? దీనిని ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే వెన్ డస్ ఇట్ స్టార్ట్? ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? వెన్ డస్ ఇట్ స్టార్ట్? అదే బస్ అయితే ఈ బస్సు ఎప్పుడు ప్రారంభమవుతుంది? వెన్ డస్ దిస్ బస్ స్టార్ట్? ఈ బస్సు ఎప్పుడు ప్రారంభమవుతుంది? వెన్ డస్ దిస్ బస్ స్టార్ట్? అప్పుడు ఆన్సర్ దిస్ బస్ స్టార్ట్స్ ఎట్ 9 AM. ఈ బస్సు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. దిస్ బస్ స్టార్ట్స్ ఎట్ 9 AM. ఈ బస్సు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. బస్సు ప్లస్ మనం ట్రైన్, ఫ్లైట్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్. వెన్ డస్ దిస్ ట్రైన్ స్టార్ట్? ఈ ట్రైను ఎప్పుడు ప్రారంభమవుతుంది? మీకు ఒక పదానికి అర్థం తెలియనప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్నైనా మీరైనా వేరే వాళ్ళని ఈ పదానికి అర్థం ఏమిటి, దీని అర్థం ఏమిటి అని అడుగుతాం కదా. సో దీనిని ఇంగ్లీష్లో వాట్ డస్ దిస్ వర్డ్ మీన్? ఈ పదానికి అర్థం ఏమిటి? వాట్ డస్ దిస్ వర్డ్ మీన్ అని అడగొచ్చు. అతను బస్సులో పనికి వెళ్తాడా? దీనిని ఇంగ్లీష్లో డస్ హీ గో టు వర్క్ బై బస్? అతను బస్సులో పనికి వెళ్తాడా? దీనిని ఇంగ్లీష్లో డస్ హీ గో టు వర్క్ బై బస్? ఇక్కడ థర్డ్ పర్సన్ అతను కాబట్టి హీ, ఆమె అంటే షీ. సో థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. అందుకనే డస్ హీ గో టు వర్క్ బై బస్. ఆమె అయితే డస్ షీ గో టు వర్క్ బై బస్ అని అడగొచ్చు. అప్పుడు అవును అతను బస్సులో పనికి వెళ్తాడు. ఎస్ హీ గోస్ టు వర్క్ బై బస్, లేదా ఎస్ షీ గోస్ టు వర్క్ బై బస్. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చింది కాబట్టి గోస్ వస్తుంది. షీ గోస్, హీ గోస్. అందరూ సంగీతాన్ని ఇష్టపడతారా? దీనిని ఇంగ్లీష్లో చెప్పాలంటే డస్ ఎవ్రీవన్ లవ్ మ్యూజిక్? అందరూ సంగీతాన్ని ఇష్టపడతారా? డస్ ఎవ్రీవన్ లవ్ మ్యూజిక్? అతనికి ఆమె తెలుసా? దీనిని ఇంగ్లీష్లో చెప్పాలంటే డస్ హీ నో హర్? అతనికి ఆమె తెలుసా? డస్ హీ నో హర్? అప్పుడు అవును అతనికి ఆమె తెలుసు. ఎస్ షీ నోస్ హర్. అవును అతనికి ఆమె తెలుసు. ఎస్ హీ నోస్ హర్. ఎవరైనా మిమ్మల్ని ఇది దేనిని సూచిస్తుంది అని అడిగితే దీనిని ఇంగ్లీష్లో వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? ఇది దేనిని సూచిస్తుంది? వాట్ డస్ ఇట్ రిప్రజెంట్? ఇది ప్రమాద చిహ్నాన్ని సూచిస్తుంది. దిస్ రిప్రజెంట్స్ ఏ డేంజర్ సింబల్. ఇది ప్రమాద చిహ్నాన్ని సూచిస్తుంది. దిస్ రిప్రజెంట్స్ ఏ డేంజర్ సింబల్. ఈ పండు చెట్లపై పెరుగుతుందా? దీనిని ఇంగ్లీష్లో డస్ దిస్ ఫ్రూట్ గ్రో ఆన్ ట్రీస్? ఈ పండు చెట్లపై పెరుగుతుందా? డస్ దిస్ ఫ్రూట్ గ్రో ఆన్ ట్రీస్? అతను ఆదివారం బయటకు వెళ్తాడా? దీనిని ఇంగ్లీష్లో డస్ హీ గో అవుట్ ఆన్ సండే? అతను ఆదివారం బయటకు వెళ్తాడా? డస్ హీ గో అవుట్ ఆన్ సండే? అతను ఆదివారం బయటకు వెళ్ళడు, శనివారం బయటకు వెళ్తాడు అనే ఆన్సర్ చెప్పొచ్చు. అంటే ఇంగ్లీష్లో హీ డజంట్ గో అవుట్ ఆన్ సండే అంటే అతను ఆదివారం బయటకు వెళ్ళడు. హీ గోస్ అవుట్ ఆన్ సాటర్డే, శనివారం బయటకు వెళ్తాడు. హీ గోస్ అవుట్ ఆన్ సాటర్డే. శీతాకాలంలో ఇక్కడ మంచు కురుస్తుందా? అంటే ఇంగ్లీష్లో డస్ ఇట్ స్నో హియర్ ఇన్ వింటర్? శీతాకాలంలో ఇక్కడ మంచు కురుస్తుందా? డస్ ఇట్ స్నో హియర్ ఇన్ వింటర్? అప్పుడు అవును శీతాకాలంలో ఇక్కడ మంచు కురుస్తుంది. ఎస్ ఇట్ డస్ స్నో హియర్ ఇన్ వింటర్. దీనిని షార్ట్ ఆన్సర్గా చెప్పాలంటే ఎస్ ఇట్ డస్ అని చెప్పొచ్చు. లెంతీగా అయితే ఎస్ ఇట్ డస్ స్నో హియర్ ఇన్ వింటర్. షార్ట్ అయితే ఎస్ ఇట్ డస్. డస్ వస్తే ఇలా. డూ అయితే ఎస్ ఐ డూ, లేదా నో ఐ డోంట్. అతనికి టొమాటో కర్రీ అంటే ఇష్టమా? దీనిని ఇంగ్లీష్లో డస్ హీ లైక్ టొమాటో కర్రీ? అతనికి టొమాటో కర్రీ అంటే ఇష్టమా? అతనికి చికెన్ కర్రీ అంటే ఇష్టమా? డస్ హీ లైక్ చికెన్ కర్రీ? అతని వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? దీనిని ఇంగ్లీష్లో హౌ మెనీ బుక్స్ డస్ హీ హ్యావ్? అతని వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? హౌ మెనీ బుక్స్ డస్ హీ హ్యావ్?
అప్పుడు అతని వద్ద 15 పుస్తకాలు ఉన్నాయి. హీ హ్యాస్ 15 బుక్స్. అతని వద్ద 10 పుస్తకాలు ఉన్నాయి. హీ హ్యాస్ 10 బుక్స్ అని చెప్పొచ్చు. మీరు అతన్ని ప్రేమిస్తున్నారని అతనికి తెలుసా? డస్ హీ నో యు లవ్ హిమ్? మీరు అతన్ని ప్రేమిస్తున్నారని అతనికి తెలుసా? డస్ హీ నో యు లవ్ హిమ్? లేదా డస్ హీ నో యు హేట్ హిమ్? లవ్ ప్లేస్లో హేట్ రాసి ఇంకో సెంటెన్స్ రాసుకోవచ్చు. ఆమె ఈరోజు పని చేస్తుందా? దీనిని ఇంగ్లీష్లో డస్ షీ వర్క్ టుడే? ఆమె ఈరోజు పని చేస్తుందా? డస్ షీ వర్క్ టుడే? అప్పుడు అవును, ఈరోజు పని చేస్తుంది. ఎస్ షీ డస్. అవును, ఆమె ఈరోజు పని చేస్తుంది. ఎస్ షీ డస్. ఇది షార్ట్ ఆన్సర్. ఇంతకుముందు చెప్పాను కదా, సో ఈ విధంగా అన్నమాట. ఆమె బ్యాంకులో పని చేస్తుందా? దీనిని ఇంగ్లీష్లో డస్ షీ వర్క్ ఇన్ ఎ బ్యాంక్? ఆమె బ్యాంకులో పని చేస్తుందా? డస్ షీ వర్క్ ఇన్ ఎ బ్యాంక్? మీ స్నేహితుడు హేమంత్ పాలు తాగుతాడా? దీనిని ఇంగ్లీష్లో డస్ యువర్ ఫ్రెండ్ హేమంత్ డ్రింక్ మిల్క్? లేదా డస్ యువర్ ఫ్రెండ్ హేమంత్ డ్రింక్ టీ, కాఫీ? అవును, అతను పాలు తాగుతాడు. ఎస్ హీ డ్రింక్స్ మిల్క్. ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ చదువుతుందా? దీనిని ఇంగ్లీష్లో డస్ షీ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ చదువుతుందా? దీనిని ఇంగ్లీష్లో డస్ షీ స్టడీ ఇంగ్లీష్ ఎవ్రీడే? అప్పుడు ఆన్సర్ ఎస్ షీ డస్ లేదా నో షీ డజంట్. హీ వస్తే ఎస్ హీ డస్, నో హీ డజంట్. అవును, ఆమె చదువుతుంది, లేదు ఆమె చదవదు, ఇలా చెప్పొచ్చు. ఈ బస్సు బీచ్కి వెళ్తుందా? దీనిని ఇంగ్లీష్లో డస్ దిస్ బస్ గో టు ద బీచ్? ఈ బస్సు బీచ్కి వెళ్తుందా? దీనిని ఇంగ్లీష్లో డస్ దిస్ బస్ గో టు ద బీచ్? ఆమెకు చాక్లెట్లు ఇష్టమా? దీనిని ఇంగ్లీష్లో డస్ షీ లైక్ చాక్లెట్స్? ఆమెకు చాక్లెట్లు ఇష్టమా? డస్ షీ లైక్ చాక్లెట్స్? అతను అమెరికాలో ఉంటున్నాడా? దీనిని ఇంగ్లీష్లో డస్ హీ లివ్ ఇన్ అమెరికా? అతను అమెరికాలో ఉంటున్నాడా? డస్ హీ లివ్ ఇన్ అమెరికా? అప్పుడు నో హీ డజంట్, హీ లివ్స్ ఇన్ ఆస్ట్రేలియా. లేదు, అతను అమెరికాలో ఉండడు, అతను ఆస్ట్రేలియాలో ఉంటాడు అని చెప్పొచ్చు. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె నన్ను ఇష్టపడుతుందా? దీనిని ఇంగ్లీష్లో డస్ షీ లైక్ మీ? ఆమె నన్ను ఇష్టపడుతుందా? డస్ షీ లైక్ మీ? లేదా అతను నన్ను ఇష్టపడుతున్నాడా? దీనిని ఇంగ్లీష్లో డస్ హీ లైక్ మీ? ఇంతకుముందు చాక్లెట్లు ఇష్టమా అని చెప్పేసి అడిగాం కదా, ఆమెకు చాక్లెట్లు ఇష్టమా అంటే డస్ షీ లైక్ చాక్లెట్స్. ఇక్కడ డస్ షీ లైక్ మీ, చాక్లెట్స్ ప్లేస్లో మీ. సేమ్ సెంటెన్స్ ఉంటుంది, స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది కాబట్టి సెంటెన్స్ సేమ్ ఉంటుంది. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వడానికి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చెప్పాను, ఎస్ ఆర్ నో అని ఏ విధంగా చెప్పాలి అని. సో క్వశ్చన్ వేరే ఉండొచ్చు, ఆన్సర్ వేరే ఉండొచ్చు, కానీ చెప్పే పద్ధతి మాత్రం ఇలానే ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి ఇచ్చాను. అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.